ఇదిగానే ఉంటుంది కదా. నీకు పొడిగా నీ జుట్టు ఎంత డ్రైగా ఉందో అంత డ్రైగా కావాలంటే ఒక 2 minutes మీరు అలా వదిలేయండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. బాబా బాబా గోలా గో మాట్లాడేది మా అక్కే. బయటకు పంపించి అలా అనుమంది. ఇవి అవి పొట్టు తీస్తాను. అవును, అదే మా మమ్మీ ఆల్రెడీ ఒలిచి పెట్టుకుంటుంది కదా అవన్నమాట. ఇవే మిగిలిన అందుకని ఇంకొక 3 తెచ్చుకున్నాను. ఇదైతే శనగపప్పు 1 hour ముందు నానబెట్టాను. 1 hour 2 hours అవుతుంది. నేను వెళ్ళే ముందు నానబెట్టాను కదా. శనగపప్పు బాగా నానబెట్టానండి. పప్పు కొబ్బరికాయ చేస్తాను. ఆ పాల పక్కన పెట్టి నిమ్మకాయ నిమ్మకాయ అంటే దానం చెయ్యి. నిమ్మకాయలు లేవు కదా ఇంట్లో. 2 చెక్కలు ఉన్నట్టున్నాయి చూడు. ఎవరు ఇదే కాకి తీసాను. సారీ గాయస్. అవును, 1 second. హాయ్ గాయస్. ఏం లేదు, ఊరికనే ఒలుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మ వచ్చిందనుకో తిడుతుంది. చాక్ ఏది? చాకా ఎందుకు నువ్వు వస్తావా? నేను ఎంత బాగా ఇది అమ్మ, ఇది ఎందుకమ్మ ఇది లింగు అంట. లింగు అంటూ ఉంటుంది ఇది. అయితే తినలేదు. ఏంటది? ఏంటమ్మది? అమ్మా ఎప్పుడు తెచ్చావో కూడా చెప్పలేదమ్మా. నేను తెచ్చాను. స్పూన్ ఇవి నోట్లో పడుతుంది. కలుసుకుంటా నోట్లో. కేక్ గైస్. కొబ్బరి అయితే ఆల్రెడీ. ఏం కేక్ ఇది? తురిమేసాను కొబ్బరి. చూసారా ఎలాగుందో? నేను పొద్దున్న తురిమాను కదా, అదే కొబ్బరి అనమాట. ఇది కేక్ కాదు, ఇది చాక్లెట్. అబ్బా బాగాలేదు. నచ్చితే తిని నచ్చకపోతే ఏంటో తెలుసండి. నేను తోటకూర చేశాను కదా, అందులో మిగతా తోటకూర కాడాలి. మిగతా ఎవరు తినేశారు? తమ్ముడు. ఎంత ఎదవో తెలుసా, బాగున్నదంతా తినేసాడు. బాగున్నది బాగుంది అంటే ఏమి ఉండదు. కాదు, ఇది ఎలా ఉంది తెలుసు. అది ఏమనుకున్నాడు అంటే మొచ్చూరు లడ్డు ఉంటుంది కదా, అదే పెద్దది అనుకున్నాడు. ఇది చూడండి, దీని కలర్ చూడండి. చూపి. కాదు, ఆడు కట్ చేస్తే తెలియలేదండి. ఆడు ఏం చేశాడు తెలుసా? ఇది ఎలాగొంది తెలుసా టేస్ట్? ఊను ఎలాగొంది తెలుసా? ఎలాగుంది? క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ పెడతారు, ఆరెంజ్ క్రీమ్ అలా ఉంది. అందుకే ఆడు వదిలేసాడు. తెలియదు దీనికి కదా, అది అదే మొత్తం మూడు పెట్టారు. బుడ్డోడు వెళ్ళాడు స్కూల్కి. రోజు వెళ్ళాడు. మరి జీన్స్ ప్యాంట్ వేసుకొని చిల్డ్రన్స్ డే కదా అంటే వెళ్ళాడు. టిక్కు టిక్కు ఉంటే వెళ్ళిపోయాడా. నువ్వు ఉల్లిపాయలు కట్ ఈ పొడవుగా మిక్సీ పడతాను. నువ్వు ఉల్లిపాయలు కట్ చేస్తే నేను వెల్లుల్లిపాయలు వండి. మరి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇవి పొట్టు తీసి ఇస్తాను నీకు. నాకు వచ్చు. సరే, వాటర్ తెచ్చానా కడగడానికి? అమ్మ, ఈరోజు నేను బట్టలు ఉతికానేమో, అదే బెడ్షీట్లు అయ్యి ఉతికానేమో. వర్షం మబ్బులుగా నేను పొద్దున్న బయలుదేరేసరికి కూడా చినికిలే. మబ్బులే నల్లగా ఉన్న మబ్బులు. ఇది పొంగిపోతుంది ఇది పప్పు. అమ్మా, ఇలా చెప్పి వెళ్ళాలి, లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఏడుపు వస్తుందేమో అమ్మ. ఎందుకు? ఇప్పుడు కోతున్నాను. తినకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి బుడ్డోడు అనుకుంటే పెట్టి నేను బుడ్డోడికి ఇచ్చి తినేస్తున్నా కదా, ఆడికే ఇస్తాను. ఇచ్చా కదా. పక్క నుంచి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అయ్యో కాడలు చూపించింది కదా. అయ్యో కాడలు కదా, తోటకూర కాడలు.
ఇవి కడిగేసి తీసానుకో ఈ నీటిలో ఉల్లిపాయలు కడిగచ్చు, నీళ్ళు వేస్ట్ అవ్వకుండా. బాయ్ అవునా బాయ్. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పి. పొడవుగా చీరే సుక్కనా అన్నీనా? అన్నీ ముందు పప్పులో. అయ్యో ఈ గ్రేవీ పప్పులకే ఉల్లిపాయలు అవసరం ఉండదు. పప్పులో కొబ్బరి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది కదా. లేదు ఇది మసాలా నూరు అవి సరిపోతాయి. ములక్కడ కూడా చేస్తారు కదా. ములక్కడ కూడా చేస్తారు కదా. అమ్మమ్మ చేస్తుంది ఎంత బాగా చేస్తుంది. వెళ్ళి అమ్మమ్మ చేసామని అయితే అమ్మమ్మ చేస్తారు కదా. మీ అమ్మకాయకు వండటం రాదు, ఎట్లనే ఉండింది ఏంటి. నీకు వచ్చు కానీ ఇలాంటి కూరలు, ఉల్లిపాయ నూరిన కూరలు, గుడ్డు పులుసులు ఈ అమ్మమ్మ బాగా పులుతానండి ఇది. అమ్మా అమ్మా నీ మనవరాలకి కూర అంటే వండు. ఇప్పుడు నువ్వు నీ మనవరాలకి కూర అంటే వండు. అమ్మ చూడు అలాగే ఇదిగో. గాయస్ నేను టెక్నిక్ నేర్చుకున్నాను. ఏంటది? ఇంకా ఇంత ఇదిగో ఆనియన్స్ ఇందులోని ఎలాగో ఉంటుంది కాబట్టి అన్నీ ఒక ఇదిగోండి నైఫ్ ఇలాగ ఉందా, ఇలా పెట్టి ఇలా కోస్తే అయ్యో అయ్యో కూడా నేర్పిస్తున్నావు వాళ్ళకి నువ్వు. అవన్నీ పిండి చక్కలు ఇచ్చాము. నేను ఒక్క ఉల్లిపాయ కోసాను అనుకోండి, ఆ కూర మొత్తం నేనే చేశాను అనుకుని ఫీల్ అయిపోతాను. కొంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి గాయస్. నా బర్త్డే బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అప్లోడేటర్ రై సిగ్గులే అదే అప్లోడ్ చేస్తాను, చూసేయండి. యాక్చువల్లీ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఇలా సర్ప్రైజ్ బర్త్డే. వాళ్ళ తమ్ముడు సర్ప్రైజ్ ఏం చేస్తాడో అని చెప్పి అలాంటి తమ్ముడు ఉండాలి. ఎదవండి మళ్ళీ చెప్పు. ఎద నేను ఉంటే లేకపోతే నెత్తి ఎవరన్నా అంతే అమ్మల ముందే కొట్టుకుంటారు. అమ్మలు వెళ్ళిపోయారు. వాళ్ళు మీరు కొట్టుకోవడం వాడి చూసిందంట. ఎక్కడ? ఇంట్లో అక్కడ కొట్టుకున్నారు కదా రూమ్లో. నేను కిందకి వెళ్ళి మాట్లాడుతున్నాను కదా వాటితో. వీళ్ళు ఇంట్లోనే ఎలాగో కొట్టేసుకుంటారా అని అడుగుతుంది. నేను ఇంట్లో కొట్టేసుకుంటాను, నేను లేకపోతే బాగానే ఉంటాను. నేను వీళ్ళు మాత్రం సూపర్ కదా, అలా ఉండాలి. సండే శ్రీశైలం వెళ్తున్నారు అందరూ. మనం కూడా జాయిన్ అవ్వాలి. నేను రానని చెప్పాను. నన్ను తీసుకెళ్ళిపోమని నేను వస్తాను, వీడియో తీసుకుని వస్తాను. వెళ్తావా? ఫుల్ క్రౌడ్ ఉంటుంది వేసినది. పర్లేదు, నాకు ఇంట్లో టైం పాస్ అవుతుంది. నిజం చెప్పు. నిజమే, జోక్ కాదు. నిజంగానే నిజం. ఎన్ని ఉల్లిపాయలు కోసాను గైస్, పని చేయట్లేదు అంటారు. చీ ఉల్లిపాయలు అయ్యో పని చేయలేదని ఎవరు చెప్పారు నీకు? దీన్ని చూడండి ఎలా కోసాను. పిచ్చి పనులు మాకి ఎలాగో పేస్టే కదా గైస్, పర్లేదు. నా కొంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. దేనికి? స్పైసీ చికెన్ కర్రీ. ఏమని? అదే మోజీస్ ఉంటాయి కదా, ఆ మోజీ పెట్టి షాకింగ్ మోజీ. అవునమ్మా సరియు వెళ్ళాలమ్మా. సరియు అసలు భలే ఉండేదే చిన్నప్పుడు. అది మనం వచ్చినప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే చాలా సైలెంట్ అయిపోయింది. చిన్నప్పుడు భలే అల్లరి చేసేది నన్ను. అంటే
మా అమ్మ అవుతాడు గైస్ నాకు. సో వాళ్ళకి పాప ఉంది ఇప్పుడు. ఐషా కాదు, ఐషా కాదు, ఐషా కాదు గైస్, అది ఐసా ఐసా అనేది ఐస్ అండ్ సా. సో దానికి ఐషు అని పిలిచేది కాదు, అక్క అని కూడా పిలిచేది కాదు. ఈవెన్ నాకు కూడా చిన్నపిల్లలు ఎవరన్నా అక్క అనే కన్నా నా పేరు పెట్టి పిలిస్తే చాలా ఇష్టం. ఐషు లేదా సంథింగ్, ఐషు అంటే నాకు ఇష్టం. ఈ అక్క ఇది అంతా మా తమ్ముని కూడా నేను ఎవరైనా నన్ను పేరు పెట్టి పిల్లరు ఏం కాదురా అంటే అక్క 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 అంటాడు. వాడికి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బట్ ఈ జనరేషన్లో అలా అక్క అని పిలవడం ఇట్స్ వెరీ రేర్. అందరూ నేమ్స్తోనే పిలుచుకుంటున్నారు మ్యాక్సిమం. మరి కోంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. అయిపోయింది గైస్ మన పని. చూసారా బాగా కట్ చేసి మిక్సీకి. సో గైస్ చూసారు కదా, ఆనియన్స్ కట్ చేస్తాను. ఇప్పుడు మా అక్కల రూమ్లోకి వెళ్ళి జీలకర్ర పట్టుకొద్దాం. అప్పు మా పక్కింటి వాళ్ళు మా అక్కలే. జీలకర్ర 3 స్పూన్స్. మా అక్క దాకుంటుంది, మా అక్కని ఎక్కడ వీడియో తీసా అని చెప్పి వెళ్ళాక ఇలా 3 స్పూన్స్ అవుతుందా? 3 స్పూన్స్ వద్దాం. మా అమ్మని అడగొద్దాం గైస్. కొన్ని వేసి వెళ్ళిపోదాం పదండి. అమ్మా అయ్యో మొత్తం జీలకర్ర అందరూ ఎంచుకొచ్చేసావా? అంత జీలకర్ర? అయ్యి బాబు నేను కింద తీసుకెళ్ళి చెప్పాను ఐసు. లేవు నీకు చెప్తాను చూడు, నేను తీసాను కొంచెం. కాదు నువ్వు వేసేదాన్ని నువ్వేం చేసావే? 3 స్పూన్లు ఏముంది ఇందులో? ఇంత జీలకర్ర వేసుకోవచ్చు చిన్నమ్మా, పిల్లలు కదా అక్కడ నుండి. ఇదిగో అమ్మా, ఇదిగో తీసానంత. అయ్యో ఎందుకే బాబు, ఏం వేసేది ఇందులో? కాదు జీలకర్ర వాసన వస్తుంది ఇప్పుడు. ఉల్లిపాయలు కోసావు నువ్వు? కోస్తే ఉల్లిపాయలు తీసినా ఉల్లిపాయలు నాకు కొన్ని తీసేసుకున్నా. డింగి 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 డింగి. ఏమో గాయస్ మనకి ఏం సంబంధం లేదు. వేసుకురమ్మంది వేసుకొచ్చాం. సర్లే మళ్ళీ చూపిస్తాను. నువ్వు జీలకర్రలు వేసుకురా, అందులో ధనియాలు వేయాలన్నా వేసుకొచ్చాను. మళ్ళీ పోపులు పెట్టలే గిన్నె పట్టుకెళ్ళి అందులో వేసుకురా అని చెప్తుంది. ఇగో ధనియాలు వేస్తే ఇందులో సగం జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఏంటో కోసేవి అయితే అందులో త్వరగా కూరేసేస్తుంటుంది. సో గైస్ నేనే గైస్ ఆడాను. చేసిన ప్రకారం చాలా అంటే ఇదేంటి ఆడానని చెప్తుంది అనుకుంటున్నాను. నేనేం చేశాను, మా అమ్మ 3 స్పూన్లు వేసుకురా వేసుకొచ్చా. 3 స్పూన్లు అంటే రేపు తెప్పిద్దాం అని చెప్పేసి తీసుకొస్తే ఉంచుతామని, వేరే గిన్నెలు వేసుకొస్తాం అని చెప్పింది. నువ్వు వేరే గిన్నె మెన్షన్ చేయలేదు. చెప్పాను గిన్నె తీసుకెళ్ళి వేసుకురాను, మిక్సీ గిన్నె వేసుకురాలేదు కదా. ఫ్రూట్ సలాడ్ చేస్తాను చెప్పి ఫ్రూట్ కస్టర్డ్. అవును, గోవా ఉంది, అనార్ ఉంది, యాపిల్, బనానా ఉంది. అందులో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ దొరికేవే నువ్వు? ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను.
ఇందులో ఇలా వెల్లుల్లిపాయలు ఇలా గుడ్డులో వాళ్ళు చేసుకుంటే బాగుంటుందండి. అన్నంతో పాటు తినేయచ్చు, మంచి టేస్ట్ ఉంటాయి. ఇలా ఉల్లిపాయ నూరిన కూరలు అంటే ఎంతమందికి ఇష్టం? నీకు మీ తమ్ముడికి అయితే ముందే ఇష్టం. నేను ఫస్ట్ అయితే నేను చెయ్యొత్తా. మీ తమ్ముడు వాడు కూడా, వాడికి కాకపోతే కొంచెం కారం వీళ్ళకి ఎక్కువగా దొండకాయ, వంకాయ, మునక్కాయ ఇలాంటివి ఇలా ఉల్లిపాయ నూరేసి వండితే గ్రైండ్ చేసి మిక్సీ పట్టేసి చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకున్నాయి. నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. కట్ చేసిన కూర వేరేలా ఉంటుంది. ఇది ఇంకా చిట్టపట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో గుడ్లు వేసి కూడా చేస్తాను, మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు గుడ్ల గురించి అవసరమా? నోరు అవుతుందా? నోరు ఊరుతుంది అని చెప్పు. కావాలంటే మీకు ఇంకా ఎక్కువ వేసుకొచ్చేది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ గుజ్జు కూడా వేసేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయతో పాటు అవి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయతో పాటు అవి మగ్గిపోతాయి. సాల్ట్ అయ్యా, సాల్ట్ తిప్పుతారు. కొంచెం ఫ్రై అయ్యాక తోటకూర కాలుతో పాటు సాల్ట్. సారీ గైస్. దేనికి సాల్ట్? దేవండి ఇష్టపడతారేమో. సరే, నేను ఉప్మా తిన్నా. ఉప్మా తింటే మళ్ళీ వంట ఏంటంటే అన్నం తింటావా? పావు గంటలో కూర అయిపోద్ది, అన్నం తింది కానీ ఉప్మా వద్దు ఏమవుతుంది. నేను ఉప్మాని తింటా, చాయ్ వేసుకుని తింటా. టీ వేసుకున్నా బాగుండదు కాదు, చాయ్. సరే వెళ్తే కొంచెం బౌల్లో తీసుకుని కొద్దిగా వేసుకో. సారీ, తుమ్ము వచ్చినా, బోపు వచ్చినా, దగ్గు వచ్చినా సారీ చెప్పమనుకో. ఇంకా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, డిస్టర్బెన్స్ తగలయ్యా. ఏం డిస్టర్బెన్సే? ఏనా ఏ అంటావేంటి? నేను ఏ అనలేదు, నేను ఏం డిస్టర్బెన్సే అని అడిగాను. ఏనే. సరే సరే, ఇంకా అనలే. నాకే నచ్చదు ఏ అంటే మళ్ళీ నువ్వు నాకు. తెలంగాణ వాళ్ళేమో ఏ అంటారు, మనమేమో వే అంటాం. నువ్వెవరు? నేను రెండింటి మధ్యలో. నేను అసలు ఏ అన్నా బే అన్నా. బే అంట. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా ఇవి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత తోటకూరకాయలు వేసేస్తాను. కడిగేస్తాను నేను ఆల్రెడీ. నేను ఇందాక చూసారు కదా మా అమ్మ చేతులు ఎంత తెల్లగా ఉన్నాయో. నేను ఇంత నల్లగా ఉంటాను, నన్ను చేతులు తెల్లగా ఉంటాయి అంటావేంటి? లేదు వేసి మా అమ్మ తెల్లగానే ఉంటుంది. తెల్లగా ఉంటా. ఇందులో కొంచెం ఉప్పు, కల్లుప్పు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉండమ్మా, మధ్యలో వస్తుంటాం. నేను ఏం చేసినా చేయను. మీరు నా ఫేస్ రివ్యూ అయితే బాగుండు. ఫుల్ ఫుల్ నవ్వుకుంటారు తెలుసా నా వీడియోస్. కామెడీకి సిమ్లో పెట్టుకుని లేట్ అయినా పర్వాలేదు, కానీ మీకు టేస్ట్ రావాలంటే సిమ్లో పెట్టుకుని ఇది దగ్గరికి అవ్వాలి. వాట్ ఈస్ దిస్? అప్పుడు లోపు నువ్వు ఉప్మా తినేసి వచ్చి. బ్రైట్నెస్ పెట్టు. పప్పు అయితే ఉడికిపోయిందండి. కొబ్బరి వేసేసుకుని కొంచెం నీళ్ళు అయితే వంపేస్తాను. నీళ్ళు ఎక్కువైనాయంటే మళ్ళీ కష్టం కదా. వంపట్లేదు, గిన్నెలోకి తీస్తున్నాను. ఇదైతే కొబ్బరి వేసుకుందాం. అప్పుడు రైస్ అయిపోతే నీకు ఒకసారి ఉప్పు కారం వేసుకుంటాను. ఇప్పుడు తింటున్నాను. ఇప్పుడు చూసారా ఉప్మా తిన
ఇది చూసారు ఎలా వేసుకుందా ఉప్మాలని. అది బియ్యం రవ్వ ఉప్మా అనమాట. బియ్యం రవ్వ ఉప్మా చేసాను ఈరోజు. ఆ కప్పుడు వేసుకుంది అది ఉప్మాలో. అందులో కూడా పసుపు అన్న పసుపు వేస్తున్నాను ఇందులో. ఇది తోటకూర కాడలది. అలాగే పప్పులో కూడా వేసాను పసుపు. కారం ఇందులో వేసేస్తే ప్యాకెట్ ఉంది. కారం అంటే పచ్చిమిర్చి అది ఏమీ వేయలేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాను కారం. ఇందులో కూడా అంత. ఇందులో కూడా పచ్చిమిర్చి ఏం వాడలేదు, ఎండుమిర్చి అయితే వేస్తాను తాలింపులోని. ఇప్పుడు తాలింపులో వేసినా కూడా కారం ఇందులోకి దిగుద్దా? దిగుతుంది కదా ఎండుమిర్చి. మరి కొన్ని కూరలకి ఎండుమిర్చి కారం పనిచేస్తారు. ఫ్రైలో వేసి వేసుకుంటే మరి ఎండుమిర్చి కదా వేస్తాం. నేను ఏమంటున్నాను, తాలింపులో వేసింది పనిచేస్తుందా కారం కింద అని. పనిచేస్తుంది. దానికి ఏ తాలింపులు ఉండవు కదా. ఇంకా దీని స్పూన్ ఏది? ఒకసారి కొన్ని పప్పు నీళ్ళు తీస్తాను కదా, కొన్ని వేస్తున్నాను. ఇలా చూపి అక్కడే తెలుస్తుంది. నీళ్ళు ఎందుకు తీస్తానంటే ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైపోయినంటే అడుగు పట్టేసినట్టు బాగుండదు. పప్పు మొత్తం మెత్తగా అయిపోయిందంటే దీని టేస్ట్ మొత్తం పోతుంది. అందుకని చెప్పేసి కొన్ని నీళ్ళు పక్క తీస్తాను. ఇప్పుడు మళ్ళీ వేసాను అనమాట. అదేదో ముందే సరిపడగా వేసుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ ఇలా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి గిన్నెలు ఖరాబ్ అయిపోతాయి. కొట్టుకో గిన్నెని ఎప్పుడు కూడా అలా కొట్టకూడదు. నువ్వు అదే చేసావు. ఇది వెయిట్ తక్కువ వేసి కొంచెం ఉంది కదా, ఇలా ఇలా తేలి మీద పడింది నీకే కాలుతుంది, నాకేం కాదు. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కొట్టినా కాదు, ఏం కాదు. కొంతమంది ఎందుకంటే ఇలా కొట్టడం వల్ల ఎక్కువగా కొడితే గిన్నెలు ఇక్కడ నాట్లు పడిపోతాయి. నేను అదే అంటున్నాను, అలా కొట్టకూడదు అంటే ఎక్కువ కొట్టని కొన్నిసార్లు కొడతాను అంతే. కారం కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోద్దామండి. గైస్ ఇది ఏంటనుకుంటున్నారు? జాకెట్. మా ఇంట్లో మరి మేము అంత పెద్ద రిచ్ కాదు కదా, అలా కొంచెం టైట్ అయిపోయినాయి ఆర్ చిరిగిపోయినాయే వాడతాం. మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ కొనడానికి మాకు మనసు ఒప్పదు. లాస్ట్ టైం కూడా బ్లాక్ కలర్ది ఉండేది, అది కూడా ఏం క్లాత్ కాదు, నేనే క్లాత్ లాగా కట్ చేసానండి. సో యా గైస్, ఇలా చెప్పుకోవడానికి సిగ్గెందుకు చెప్పండి, ఇది అందరు చేసే పనిలే. కాకపోతే మేము ఏం యూజ్ చేయమన్నట్టుగా చెప్తారు కొంతమంది, నాట్ ఎవ్రీవన్. సో యా గైస్, కారం కూడా బాగా వేగిందండి. ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నాను. ఆ చెమ్ముడు నీళ్ళు ఇందులో వేయడానికి పెట్టావా? ఇందాక నుంచి ఎక్కడో దారి పెట్టు, అక్కడో దారి పెట్టు. ఇంతకు ముందు పెట్టిన పప్పులో వేస్తాను. మెల్లగా ఉప్పు చూసుకొని ఒకసారి సిమ్లో ఉడికించుకుంటే మనకి అది రెడీ అయిపోతుంది. చికెన్ కూడా అవసరం లేదు ఈ కర్రీ ఉంటే. గ్యాస్ పిచ్చిదని అనుకుంటారు కదా, కానీ కాదు. నిజమా? ఉడికిపోయిందండి. తాలింపు వేసేస్తాను ఇది కూడా. ఆ కళాయిలేవు పైన తీసుకెళ్ళాయి. అదే ఇది ఆడు పొట్టాడు, ఇక్కడ పొడుకోడు. అది బండోడు ఓడు పక్కడు. ఇడు గుండాడు, ఇడు పొడుకోడు. ఎవరు పొడుగుడు? ఇడు. అది పొడుగుడు ఎందుకు అవుతాడు? బండోడు అవుతాడు. బక్కడు ఒకడు బండోడు ఒకడు. ఇది పొట్టోడు. బండోడు ఈడు, బండోడు ఈడు, బక్కోడు ఈడోడు కాదు. మళ్ళీ చెప్పమ్మా. నువ్వు పప్పులో ఒకసారి పడదా? ఉప్పు వేయలేదు నేను అసలు. సారీ, నేను చూసుకోలేదు. ఉప్పు వేయలేదు నేను ఇందులో.
ఇంకో 2 minutes పెట్టి మీరు. తాలింపు వేసినప్పుడు ఎగుతుంది కదా సరిపోతుంది. నేను కలుపు. మరి తాలింపులో వేసేయాల్సింది. తాలింపులు వేస్తే తాలింపులకు పడుతుంది. అయ్యా పర్లేదు లేదు, వేడిగానే ఉందిగా కరిగిపోయి మిక్స్ అయిపోయింది. మొన్న మీకు క్యాషు ఏంటి తందూరి క్యాషూస్ చూపించాను కదా, ఆ క్యాషూస్ ఖాళీ చేసేసి మరి ఇందులో పాలు వేసుకుని நல்லா మిక్స్ చేసి మళ్ళీ దాని గ్లాసులో వేసి తాగాడు మా తమ్ముడు. మళ్ళీ గ్లాసులో వేయలేదు. వేసాడు. ఎక్కడ పెట్టాడు గ్లాసు? అవును పట్టుకెళ్ళిపోయావు. కాదు, ఏ అవును పాలు వేడుకునే నేను వేస్తానమ్మా గ్లాసులో. అదే మరి నువ్వు ఏమైనా అన్నావు చేతులు జారిపోతాయి. మా అమ్మ చూసారా, మా అమ్మ బనానా తినవా? మా అమ్మ మా అమ్మే ఏ నువ్వు చెప్పవే మా అమ్మ మా అమ్మ నేనేమన్నానా? మా అమ్మ అన్నావు ఏదో, అది నువ్వు ఎలా చెప్పాను మా అమ్మ కోసం ఏదో చెప్తున్నాను అన్నకే చెప్పు. కానీ మా అమ్మ మా అమ్మే. మరి మా అమ్మ మా అమ్మే కదా. అలా కాదే నువ్వు చెప్పేది అలా లేదు. సరే నీకు తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను కానీ దా. తాలింపు కోసం వెల్లుల్లి 4 వెల్లుల్లి రెబ్బలు. అయ్యో బాయ్. కుకింగ్ ఛానల్లో చెప్పిన చెప్తాను. నా చిన్నప్పుడు అభిరుచి వచ్చేది guys. అందులో చెప్పిన మినప్పప్పు తగినంత మినప్పప్పు కాదు, గుప్పెడంత మినప్పప్పు తీసుకోండి. ఒక స్పూన్. టీ స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ ఐటమ్ 1/2 స్పూన్. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలేమో తురుముకుని వేసుకోవాలి. తురుముకుని కాదు, సంథింగ్ గైస్, మనకంత తెలుగు రాదు. ఎప్పటికీ తెలుగు రాదంటే సరిపోదు కదమ్మా. నేర్చుకుందాం ముసలిదాన్ని. అలా మా అమ్మ వంపినట్టు కొంచెం ఆయిల్ అయితే వంపకండి, జాగ్రత్త. ఎక్కడ దొరికేవే నువ్వు నాకు? బీ కేర్ఫుల్. ఇవి వేగే లోపల మీరు ఫ్రిడ్జ్లో నుంచి కరివేపాకు డబ్బా తీసి బయట పెట్టుకోండి. కరివేపాకు వేసినప్పుడు దూరం జరగండి, లేకపోతే మీ ముఖం మీద ఆయిల్ పడి మీ అందమైన సుందరమైన ముఖం ఖరాబ్ అయిపోతుంది. మీ చేతులు కూడా దూరంగా పెట్టుకోండి. లేదు చెప్పండి. మా అమ్మలాగా చేతులు కాల్చుకోకండి. మేము చేతులు కాల్చుకుంటున్నా. ఎక్కడ కాలేదు. మొన్న ఇక్కడ కాల్సింది. లేదు, తగ్గింది. మన తాలింపు అయితే ఇక్కడితో రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేయట్లేదు. ఆఫ్ చేయండి. పప్పుని ఇందులోకి వేసుకోండి. ఆ పప్పుని తీసుకొచ్చి వేసేయండి ఇందులో. కిందకి మీదకి చేసుకుంటూ మా మమ్మీ గ్యాప్లో గ్యాస్ ఆఫ్ చేసి లేదు. ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి, లేకపోతే ముద్దగానే ఉంటుంది కదా. మీకు పొడిగా మీ జుట్టు ఎంత డ్రైగా ఉందో అంత డ్రైగా కావాలంటే ఒక 2 minutes మీరు అలా వదిలేయండి. దాని మీద మళ్ళీ మీరు క్యాప్ పెట్టారనుకోండి, మళ్ళీ ఆవిరి పడుతుంది, ఆవిరి నీళ్ళు కొడుతుంది, మూత అయిపోతుంది. మీ జుట్టుకి మళ్ళీ మీరు తడి టవల్ కడితే ఎంత తడిగా అయిపోద్దో పప్పు కూడా అలానే అయిపోద్ది. నీకు జుట్టుని తీసుకొచ్చావంటే ఇక్కడికి అసలు నా జుట్టు సంబంధం పట్టుకున్నాను లేకుండా. కాబట్టి. సంబంధం లేకుండా మాట్లాడేదాన్ని ఐషు జుట్టుకి అంటారు. జుట్టుకి పొడి. ఆపమ్మా.
చేతులు అవుతున్నాయమ్మా. సరే ఆపేస్తాను, తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సిమ్లో ఉంచాలిగా. సో గైస్ ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే అలా పొడి పొడిగా అయింది. మనం తినేసరికి ఆడితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. దిస్ కర్రీ నాట్ ఓవరా? ఆవిడ చేతికి వచ్చింది అలా తీయకూడదు ఎప్పుడు కూడా. నువ్వెలా తీసావు? నువ్వు ఇలా లాగేవు కదా ఎదరికి, ఇది ఇంకా ఉడకాలి. నువ్వు స్నానానికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళొచ్చేసరికి అయిపోతుంది. ఇలా చూస్తుంటే ఫిష్ కర్రీలా కనబడుతుంది కదండి, కానీ కాదు. తెలియని వాళ్ళకి పెట్టాను. ఈ పప్పు అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో పప్పులో కొంచెం నెయ్యి వేసింది తింటే వా. సో గైస్ ఇంకా కర్రీ ఎలానో 10 minutes 2 minutesలో అయిపోతుంది, 5 minutesలో అయిపోతుంది. నేను ఫ్రెష్ అప్కి వెళ్ళాలి, అందుకే ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నాను. చెప్పమ్మా. అయిపోయిందండి కర్రీ అయితే. ఇది ఇంకా దగ్గరికి వచ్చాక అయితే మీరు ఆఫ్ చేసేసుకోండి. మీరు ఇంకా దగ్గరికి చేసుకోండి. స్నానానికి వెళ్ళాలంటే అమ్మాయి గారు రెడీ అవుతుంది. కంగారు కొత్తిమీర అవసరం లేదు ఇంకా. యా గైస్ ఇక్కడితో ఈ కర్రీ అయితే అయిపోతుంది అనమాట. సో పప్పు కొబ్బరికాయ రెడీ అండ్ ఇది కూడా రెడీ. సో యా గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యా గైస్ మా అమ్మకి బాయ్ చెప్పండి. బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్. మా అమ్మకి కాదు, మీ అందరికీ బాయ్.